హాయ్ అండి, వెల్కమ్ టు రోజ్ కిచెన్. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా ఏదన్నా తినాలనిపిస్తే అరటికాయతో ఇలా బజ్జీలు వేసుకోండి, చాలా బాగుంటాయి. తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. ఇది ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఒక బౌల్ తీసుకొని 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. 2 స్పూన్ల బియ్యపిండి, వంట సోడా కొంచెము, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారము, 1 స్పూన్ జీలకర్ర పౌడరు, కొంచెం ధనియా పౌడరు, మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 స్పూన్ ఉప్పు వేసుకున్నాను. పిండి మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వామండి, వాము వేయటం వల్ల బజ్జీలు చాలా బాగుంటాయి. కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. నీళ్లు మొత్తం ఒకేసారి పోయకూడదు. పిండి అనేది ఇలా ఉండాలండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక అరటికాయ తీసుకొని పైన పీల్ మొత్తం తీసేయాలండి. పచ్చగా ఉండే పార్ట్ని కొంచెం ఉంచాలి. అప్పుడే అరటికాయ బజ్జీలు చాలా బాగుంటాయి. చూడండి, పచ్చని పార్ట్ ఇలా ఉండాలి. వీటిని సన్నగా కట్ చేసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని అందులో నీళ్లు పోసుకొని అందులో వేసుకోవాలండి. అప్పుడు అరటికాయ ముక్కలు నల్లగా అవ్వు. చూడండి, మొత్తం ఒకే సైజులో ఉండాలి. మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా సన్నగా కట్ చేసుకోవాలి. వీటిని ఇప్పుడు ఒక జాలి గిన్నెలోకి తీసేసుకుందాము. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో నూనె పోసుకోవాలండి. నూనె హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిలో అరటికాయ ముక్కలను ఇలా ముంచి వేసుకోవాలి. చాలా త్వరగా అయిపోతాయండి, ఎక్కువ టైం తీసుకోదు. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఒకవైపు వేగిన తర్వాత ఇంకో వైపుకి తిప్పుకోవాలండి. ఇంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్, త్వరగా అయిపోతాయి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టే వేయించుకోవాలండి. వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. మిగతా పిండిని కూడా ఇలాగే వేసుకోవాలి. పిల్లలు ఏమని కావాలని అడిగినప్పుడు అప్పటికప్పుడు ఇంట్లో ఉండే వాటితోనే ఇలా చేసేసుకోవచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.